వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 6వ అధ్యాయం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోऽధ్యాయః. ఆత్మసంయమయోగః. సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్యమస్సమంతతః శనైః బుద్ధ్యాద్గృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్తా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్యమసమంతతః శనైః బుద్ధ్యాధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్యసమంతతః శనైః బుద్ధ్యాధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఇప్పుడు ఆత్మ సంయమయోగంలోకి స్వాగతం. ఇందులో ఇంతకుముందు మనం చూసినటువంటిది మరల మీరందరూ కూడా కొత్తగా వింటున్నారు కాబట్టి ఒకసారి పునశ్చరణగా కొద్దిసేపు చెప్పుకున్న తర్వాత వెళ్దాం. ఈ అధ్యాయానికి ధ్యానయోగం అనేటువంటి పేరు కూడా ఉన్నదని మొట్టమొదట్లో మనం చెప్పుకోవడం జరిగింది. అనగా యోగా అభ్యాసి అయినటువంటి వాడు ఏ విధంగా ధ్యానాన్ని సాధన చేయాలి, ఆ విధంగా మనస్సుని నియంత్రణలోకి తెచ్చుకోవాలి, ఆ విధంగా పరమాత్మని చేరడానికి ప్రయత్నం చేయాలనే విషయంగా మొట్టమొదటిగా మనకు చెప్పినప్పుడు అతను కూర్చోవలసినటువంటి ఆసనం అంటే అత్యంత ఎత్తైనది కాకుండా అత్యంత పల్లమైనది కాకుండా స్థిరంగా ఉండేటువంటిది, రాతిది కానీ చెక్కది కానీ స్థిరం ఉన్నటువంటి ఆసనం చేసి కూర్చోవాలి. తర్వాత దాని మీద దర్భలు పరవాలి లేక దర్భాసనం వేసుకోవాలి. తర్వాత దాని మీద ఏదైనా ఒక జింక కానీ పులి యొక్క చర్మం వేసుకుని దానిపైన ఒక తెల్లని బట్ట వేసుకుని మెత్తగా సుఖంగా ఉండేటట్టుగా కూర్చోవాలని చెప్పి చెప్పడం జరిగిన తర్వాత తన యొక్క ముఖము, మెడ, ఛాతీ ఈ మూడు కూడా సమంగా పెట్టి నిటారుగా కూర్చున్న తర్వాత యోగాభ్యాసానికి కూర్చుని దిక్కులని చూడకుండా మనసులో వేరే ఆలోచన లేకుండా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఏకైక సంకల్పంతో స్థిరంగా కూర్చుని తన యొక్క ఇంద్రియాలన్నింటినీ అనగా ఈ జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చి దాన్ని నెమ్మదిగా మనస్సులోకి తీసుకున్న తర్వాత ఈ మనస్సు యొక్క వికల్పాలు ఏమీ లేకుండా చేసుకుని నెమ్మదిగా అప్పుడు పరమాత్మ ప్రయాణం చేసే విధంగా అతని యోగాన్ని సాధించాలనేటువంటి విషయం
మనం ఇంతకు ముందుగా చూడడం జరిగింది. అది అయిన తరువాత ఆ స్థితి ఎవరైతే మనసులో ఒక్క కోరిక కూడా లేకుండా తర్వాత మనస్సును సంపూర్ణంగా నిగ్రహించి తర్వాత ఆత్మయందు దాన్ని ఎప్పుడు సంస్థాపన చేస్తున్నాడు అంటే తీసుకుపోయి అక్కడ కూర్చోబెడుతున్నాడు. అది ఎప్పుడు కూర్చుంటుంది అంటే మనకి బయట ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కన్ను చూడటము చెవి వినటము ఇవన్నీ ఏం చేసినప్పుడు అది మనస్సుకి అందకుండా ఆగితే ఇంద్రియాలు చేసే పని ఇంద్రియాలు కేవలం ఇంద్రియాలుగా మారిపోతాయి. సో ఆ విధంగా చేసినప్పుడు మనస్సుకి ఆహారం లేకుండా ఉపవాసం ఉండిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పుడు తప్పని పరిస్థితిలో అది పరమాత్మ వైపుకి నువ్వు సంకల్పం చేసి నాకు దేవుడు కావాలని నువ్వు ప్రయత్నం నువ్వు చేస్తూ వెళ్ళేటప్పటికీ దానికి గత్యంతరం లేని పరిస్థితిలో అది పరమాత్మ వైపుకు మారుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క శక్తి పొందినటువంటి అంతరింద్రియాల్లో ఒకటైనటువంటి బుద్ధి కూడా బలంగా మారి మనస్సుని అధీనంలోకి తెచ్చుకుని వేరే విషయాలు వినకుండా మనస్సుని నియంత్రించే స్థితికి బుద్ధి పెరుగుతుంది. మామూలు పరిస్థితుల్లో మనసు పులిలాగా ఉంటుంది, బుద్ధి పిల్లిలాగా ఉంటుంది. ఎప్పుడైతే పరమాత్మను పొందాలి అనేటువంటి నీవు పట్టు వదలని విక్రమార్కుడులాగా ధృతితో పట్టుదలతో సాధిస్తూ వస్తున్నావో ఇంద్రియాలన్నింటినీ వశం చేసుకుని చేస్తున్నావో అప్పుడు పరమాత్మ నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని తెలుసుకునే పరమాత్మ మన లోపలే ఉన్నాడు కదా. సో ఆయన ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి బుద్ధికి ఒక సంకల్ప బలాన్ని కల్పిస్తాడు, అది బలంగా తయారవుతుంది. అప్పుడు మనసు చంచలమైన పనులు తప్పు పనులు ఆలోచన చేసినప్పుడు నువ్వు చేయకు అని చెప్పి మనస్సును నియంత్రించే శక్తి బుద్ధికి వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ మనసు గత్యంతరం లేని పరిస్థితిలో పరమాత్మ వైపు వెడుతుంది. ఆ విధంగా యోగ సాధకుడు ఆత్మనిష్టాపరుడై తనలో ఉన్న పరమాత్మతో రమించడము, ఆనందించడము, బయట ఏ సుఖాన్ని కోరుకోకుండా ఉండడము, అంతకన్నా లాభమైనది ఏదీ అనుకుంటూ ఉండడము, ఇటువంటి విషయాలన్నీ కూడా నిన్న మనం చూడడం జరిగింది. అవి కొద్దిగా ఒక్కసారి మనం అనుకుంటారు. అంటే ఈ యోగాన్ని అభ్యసించిన వాడికి కలిగే వాడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది, అనుభవం ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒక 4 శ్లోకాల్లో నిన్న మనం చూడడం జరిగింది వివరంగా. దాన్ని కొద్దిగా సంక్షిప్తంగా ఇప్పుడు మనం చూసిన తర్వాత ఈరోజు విషయాల్లోకి వెడదాం. సో మొట్టమొదట యోగాభ్యాసము చేత నిగ్రహింపబడిన మనసు ఎతట పరమశాంతిని పొందుచుండునో. చూసారా? సో యోగాభ్యాసం చేసిన తర్వాత మనస్సుకు పని లేకుండా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇతరమైన విషయాలు లేకుండా అది తనలోని ఉన్న పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోందో అక్కడ యోగ సాధకుడికి మనస్సు ద్వారా జరిగేటువంటి గొప్ప లాభం ఏమిటంటే పరమాత్మ శాంత స్వరూపం. ఆ శాంతి నీకు వస్తుంది. అందువలన ఏ విషయం పట్ల నీవు ఉరుకులాడడము, అశాంతితో ఉండడము, టెన్షన్ పడడం ఇవన్నీ ఏముండవు. అక్కడ దొరికే ఆనందాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ దానిలోనే ఉంటూ ఉంటాడు. అటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడు ఇక్కడ 7-8 కండిషన్లు చెప్తున్నాడు, విందాం. అట్లా శాంతి ఎవరు పొందుతున్నారో వాడు తర్వాత తన యొక్క పరిశుద్ధమైన మనసుతో ఆత్మని సందర్శించుచు లేక అనుభవించుచు యోగి తనయందే ఆనందమును బడేయచుండునో. ఇది రెండో విషయం. అంటే పశ్యన్ అంటాడు ఇక్కడ దీన్ని. అంటే ఏమిటి? నీవు ఎప్పుడైతే పరమాత్మ స్వరూపాన్ని చూడ్డం, మనసుని శుభ్రపరచబడినటువంటి మనస్సు, నిగ్రహించబడినటువంటి మనస్సుతో చూడడం మొదలవుతుందో ఆ మనస్సు పరమాత్మ రూపాంతరం చెందుతుంది. సో అప్పుడు పరమాత్మ యొక్క ఉనికి, నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఉనికి నీకు తెలియడం మొదలవుతుంది. అది దేని ద్వారా తెలుసుకుంటావు? నీ పరచబడినటువంటి మనస్సు బుద్ధితో తెలుసుకోగలుగుతావు. అటువంటి అనుభవాన్ని 3వ కంటితో చూస్తున్నావు కనుక దాన్ని పశ్యన్ అన్నాడు. పశ్యన్ అంటే చూడడం, కానీ అది నిజానికి చూడడం కాదు, అనుభవించడం. పరమాత్మ నీలో ఉన్నాడనేది వేరే చూడటానికి ఉంది. ఈ కళ్ళతో చూస్తే చూడడం, కానీ ఆ చూడటం కాదు అది. అక్కడ ఇది వెళ్ళి దానిలో లయించిపోయేటప్పటికీ దాని రూపాన్ని ఇది పొంది ఆ ఆనందంలో ఇది ఉంటుంది. కాబట్టి అది అనుభవించడం. ఇక్కడ పశ్యన్ అనే మాటకి అర్థం అనుభవిస్తూ. అందుకే ఇందాక చెప్పాడు చూడు, ఆత్మను సందర్శించుచు లేక అనుభవించుచు అని మాట ఇచ్చాడు. ఈ పశ్యన్ అనే మాటని ఎవరైతే ఈ 3వ నేత్రంతో పరమాత్మ యొక్క సంయోగాన్ని పొంది అక్కడ రమిస్తూ ఆనందిస్తూ ఉంటాడో వాడు పొందేటువంటి అనుభవం ఏదైతే ఉందో అది వాడు ఆ ఆనందం తన లోపలే, అంటే పరమాత్మ దగ్గరికి వెడుతున్నాడు కదా,
వెడుతున్నప్పటికీ ఆనందం తన లోపలే ఉందని తెలుసుకుంటున్నాడు, బయట లేదు నాకు లోపలే ఉన్నది అని తెలుసుకుని దాంట్లో ఉంటున్నాడు. రెండో విషయం అది. అయిన తర్వాత ఎతటనున్నవాడై యోగి ఇంద్రియములకు గోచరము కాందియు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఈ 3వ పాయింట్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఏమిటి? ఎక్కడ ఉన్నవాడై యోగి ఇంద్రియములకు గోచరము కానిది అంటే తను వెళ్ళి ఈ మనస్సుని పరమాత్మతో పెట్టుకుంటున్నాడు కదా, అక్కడ ఉన్నప్పుడు మామూలుగా ఈ ఇంద్రియాలు అన్నిటి సేకరించే విషయం ఉంది కదా, ఆ ఇంద్రియాలకి ఈ ఆత్మస్థితి తెలుసుకునే శక్తి లేదు. ఎందుకని? ఇంద్రియాలు కేవలం మనసు వరకు వచ్చి విషయాన్ని అందిస్తాయి, అంతవరకే. అంతేగాని వాటికి పనిచేసే శక్తి లేదు. స్వతంత్రంగా పనిచేసే శక్తి మనస్సుకి, బుద్ధి, చిత్తం, అహం ఈ 4టికి ఉన్నాయి. సో అవి ఏం చేస్తాయి? ఇంద్రియాల దగ్గర నుంచి విషయం రాగానే ఇవి యాక్షన్ చేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు యోగి ఏం చేస్తున్నాడు? తన యొక్క మనస్సును తీసుకువెళ్ళిపోయి పరమాత్మలో పెడుతున్నాడు. సో మనస్సు మామూలుగా చేసే ఇంద్రియాల నుంచి చేసే పని అది చేయడంలా, విషయార్థాల్లో అది ఉండడం లేదు. ఉండకుండా అది నిశ్చలమైపోయేటప్పటికీ, ఇక్కడ ఈ మనస్సు నిశ్చలమైపోయేటప్పటికీ ఇంద్రియాలు కేవలం విషయాన్ని సేకరించగలవు కానీ పరమాత్మని తెలుసుకోలేవు. మధ్యలో అంతరింద్రియాలు 4 ఉన్నాయి కాబట్టి అది తెలుసుకోలేదు. కాబట్టి ఎక్కడ ఉంటే ఇంద్రియములు గోచరము కావో అది గోచరం కాదో అటువంటి స్థితిలో ఉండడం అని చెప్తున్నాడు. అంటే ఇంద్రియాలు పరమాత్మను తెలుసుకునే అవకాశం లేదు. అందువలన అటువంటి చోట తర్వాత నిర్మల బుద్ధిచే గ్రహింపబడదగినది. ఇందాక చెప్పాను, ఎప్పుడైతే మన యొక్క బుద్ధి సింహంలాగా మారిపోతుందో అప్పుడు మనసు పిల్లిలాగా అయిపోతుంది. బుద్ధి సరైన విషయం చేయడం అంటే నువ్వు తప్పు పని చేస్తున్నావు, తప్పు చెయ్యొద్దు. అంతకుముందు కూడా అది చెప్తోంది. ఎట్లా? మ్యావ్ మ్యావ్ అంటాను. నువ్వేమో పుల్లెక్క అని చెప్పి మనసుతో పనిచేయడం మొదలుపెట్టావు. ఇంద్రియాల దగ్గర నుంచి వచ్చిన వాటిని తీసుకుని నువ్వు పుల్లిలాగా పనిచేయడం మొదలుపెట్టావు. ఎప్పుడైతే నువ్వు కాదు, ఇది నాకు కాదు, నేను పరమాత్మను తెలుసుకోవాలి, ఆయన అనుగ్రహం కావాలి, నా జన్మని నేను సార్థకం చేసుకోవాలని ఎప్పుడైతే గట్టి ప్రయత్నం, విసుగు చెందని ప్రయత్నం నువ్వు చేస్తున్నావో అప్పుడు పరమాత్మ నీలో ఉన్నటువంటి ఈ 4టితో ఒకటిగా ఉన్నది ఏది? మనసు, బుద్ధి, చిత్తం, అహంకార. ఈ 4టిలో ఉంది ఈ బుద్ధి. అది అప్పుడు బలహీనంగా ఉంది. ఇప్పుడు దీని శక్తివంతం చేస్తాడు ఆయన. ఎందుకని? నీ యొక్క ప్రజ్ఞే బుద్ధి. నీకు ఒక పని చేయడంలో నైపుణ్యం ఉందంటే అది బుద్ధి వలన. అర్థమైందా? మంచి చెడు తెలుసుకుంటున్నావు అంటే నీ యొక్క బుద్ధి వలన. ఇది ప్రజ్ఞ, ఇది పరమాత్మ స్వరూపం. కాకపోతే ఇంద్రియాలతో కలిసి ఉన్నది కాబట్టి ఇంద్రియాలతో కలిసి ఉంది కనుక అది మామూలుగా మేమ మేమంటూ పిల్లిలాగా అయిపోయింది. కానీ ఎప్పుడైతే నువ్వు గట్టి పట్టుబట్టి ఏమైనా సరే బయట విషయాలతో నేను పెట్టుకోను, పరమాత్మను పొందడమే నా అభ్యుతి అనుకుని ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం ఆ బుద్ధి మీద ప్రసారం జరుగుతుంది. అప్పుడు ఇది సింహంలాగా మారుతుంది. అప్పుడేమవుతుంది? పిల్లి అయిపోతుంది, మనసు పిల్లి అయిపోతుంది. సో మామూలుగా జరిగే విషయం ఏంటంటే మనసు ఇంద్రియాలని శాసించగలదు. చూడకు, కళ్ళు మూసుకో, వినకు శబ్దాలు అని చెప్పగలిగిన అధికారం మనస్సుకుంది. అర్థమైందా? ఎప్పుడైతే బుద్ధి నిర్మలంగా మారిందో అప్పుడు ఈ మనసుని బుద్ధి శాసించగలదు. తప్పు పని చెయ్యకో, సరిగా ఉండు అనేటువంటి నియంత్రణ మనస్సుకి బుద్ధి ఇవ్వగలదు. కాబట్టి అసలు శక్తి ఎక్కడుంది? బుద్ధికి ఉంది. బుద్ధికి ఆధారం ఎక్కడుంది? పరమాత్మ దగ్గర ఉంది. కాబట్టి నీవు ప్రయత్నం చేస్తూ పరమాత్మని పొందాలని ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ కూడా నీకు అనుగుణంగా మారిపోతాయి. అందుకని ఇంద్రియాలకి గోచరం కాని స్థితి ఏదైతే ఉందో, తర్వాత కేవలం ఒక నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి బుద్ధి మాత్రమే తెలుసుకోగలుగుతుందో అంటున్నాడు. అంటే మామూలు పరిస్థితిలో బుద్ధికి కూడా తెలియదు. ఇదే చెప్పిన ఆ తేడా మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ 4టితో ఉన్నప్పుడు దానికి శక్తి లేదు, చిన్న చిన్న దీని కింద ఉండిపోయింది పిల్లిలాగా. సో ఎప్పుడైతే అది స్వతంత్రంగా బలంగా మారిపోయిందో అప్పుడు మిగతా వాటిని అది శాసించగలిగిన స్థితికి వస్తుంది. అప్పుడు నీవు వెళ్ళి పరమాత్మ దగ్గర కూర్చోవడానికి నీ యొక్క మార్గమం సుగమం అవుతుంది. సో అట్లా తెలుసుకుంటాడో తర్వాత లేనిదైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. సో ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆనందమే ఆనందం. ఆనందమే ఆనందం బ్రహ్మానందమే గురుచరణం. అది గురువు పాదాల దగ్గరికి మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆనందం కలిగేది ఏది ఉందో అది నిజమైనది.
దాన్ని పొందమని చెప్తున్నాడు. అందుకని ఎప్పుడైతే ఇంద్రియాల ప్రస్తావన లేకుండా బుద్ధి బలంగా మారి పరమాత్మ వైపు తిరుగుతున్నదో, అంతర్ముఖం అవుతున్నదో, అప్పుడు కలిగేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ వాడిలోనే ఉంటున్నటువంటి వాడు, అటువంటి యోగి ఎవడైతే ఉన్నాడో వాడు యోగ సాధకుడు అని అనబడుతున్నాడని చెప్తున్నాడు. తర్వాత స్వానుభవం నుండి ఏమాత్రము చెలింపకుండా ఉండడం అంటే, ఇప్పుడు నువ్వు ఆ యోగంలో కూర్చున్న తరువాత అక్కడ కలిగేటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత బయట విషయాలకి రాబుద్ది అయ్యదు. ఎరా బయటికి వెళ్దాం వస్తుంటే, ఉండు గురుగారు ఏదో కాస్త చేసిన తర్వాత అప్పుడు ఆలోచన చేద్దామంటావు. ఎందుకని? ఈ రుచి నీకు తెలిసింది. ఈ రుచి తెలిసేటప్పటికీ ఇంద్రియాలన్నీ నీకు సహకారం జరిగింది, మనస్సు బుద్ధి కూడా నీ దోవకు వచ్చినాయి. పరమాత్మ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడం మొదలెట్టాక ఇంక బయట ఎక్కడికి వెళ్ళబుద్ధి అయ్యదు. అందుకని మనం పబ్బులకిన్నో సినిమా హాళ్ళకి టీవీల్లోకి పరిగెత్తి వెళ్ళిపోయి దూరిపోవడం ఉండదు. ఓకే. తర్వాత దేనిని పొందిన పితప ఇతరమగు ఏ లాభము అంతకంటే గొప్పదానిగా తలంపకుండునో అంటే, ఇక్కడ ఈ ఆత్మస్థాయి నీకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఇంతకన్నా గొప్ప లాభం అయింది ఇంకోటి ఏమీ లేదు అనే విషయం నీకు నిరూపణ అవుతుంది. మామూలుగా ప్రపంచంలో మనం బతికేటప్పుడు ఏం చేస్తాం? ప్రతిదానికి మనకేం వస్తుందని, లాభం ఎంత వస్తుందని ఆలోచన చేస్తాం. అందుకని వ్యాపారం చేసేటప్పుడు కూడా నిన్నే చెప్పాను, వ్యాపారం చేసేటప్పుడు కూడా వ్యాపారి కొలుస్తున్నాడు అనుకో ధాన్యాన్ని, అది వరకు లేకపోతే కందిపప్పును కొలుస్తున్నాడు అనుకో నీకు అమ్మేటప్పుడు. సో 4-5 కిలోలు వెయ్యాలి. అప్పుడు ఏం చేస్తాడు? వాడి దగ్గర కిలో పాత్ర ఉంటుంది. దాంతో మొదట వేసేటప్పుడు ఏం చేస్తాడు? లాభం అంటాడు. ఒకటే అని అండు. అంటే నీకు అమ్ముతున్న దాంట్లో వాడికి లాభం రావాలి, అది వాడి దృష్టి. అర్థమైందా? సో ఇక్కడ నీకేమవుతుంది? లోపలే ఆ ఆనందం దొరుకుతుంది. ఇంతకన్నా ఎక్కువ లాభమైనటువంటి వ్యాపారం ఎక్కడ మనకి లేదు. అందువలన బయట వ్యాపారాలు చేయాల్సిన పని ఏంటి? అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అత్యంత లాభదాయకమైంది ఈ పోనీ దీనికి ఏమైనా ఖర్చు పెడుతున్నావురా? అయ్యా నువ్వు డబ్బులు ఏమైనా పెడుతున్నావా? తర్వాత తిరిగి ఏమైనా వస్తుంది? ఏమీ లేదు. నువ్వు ఏది ఎక్కడుందో అన్నీ అక్కడే ఉన్నాయి. నీ శరీరం అక్కడే ఉంది, మనసు అక్కడే ఉంది, బుద్ధి అక్కడే ఉంది. కానీ అవన్నీ అటువైపుకి తిరిగి ఉన్నాయి అంతే. అంతర్ముఖమై లోపలికి తిరిగి ఉన్నాయి. ఇంతకుముందు మామూలుగా బయటికి తిరిగి ఉన్నాయి. ప్రపంచాలను చూస్తున్నావు, ప్రపంచాల విషయాల్లో పడి కొట్టుకుంటున్నావు. జస్ట్ కేవలం ఏం చేసావు? వెనక్కి తిరిగి చూడటం మొదలెట్టావు. అంతర్ముఖం అయ్యేటప్పటికి ఇక్కడే గని దొరుకుతోంది నీకు. ఇక్కడ దొరికిన గనితోనే బయట విషయాల్లో కూడా నీకు ఆనందం దొరుకుతోంది. అర్థమైందా? ఒక్క విషయం చెప్పండిరా, ఒక వస్తువు మనం పొందామనుకోండి, అది పొందిన తర్వాత ఆనందం, తృప్తి కలగడం అనేది ఎవరికి కలుగుతోంది? మనసుకు కలుగుతాం. కరెక్ట్, వెరీ గుడ్. సో మనసుకు కలుగుతోంది. కాబట్టి నీవు తింటున్న నోటికేం తెలియదు, చూస్తున్న కంటికేం తెలియదు, వాసన చూస్తున్న ముక్కుకేం తెలియదు, తర్వాత నోట్లోకి వేసుకుని లోపలికి మింగి పొట్టకి తీసుకెడితే వాటికేం తెలియదు. కానీ తెలుసుకుంటున్నవాడు ఎవడు, అనుభవిస్తున్నవాడు ఎవడు? మనస్సు. సో ఇప్పుడు నువ్వు యోగాన్ని మొదలుపెట్టిన తర్వాత ఈ మనసుకు ఆ పని పోయింది, బయట విషయాల్లో పని పోయింది. లోపల విషయానికి వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ దొరికేది పెద్దదిగా ఉంది. మామూలుగా చికెన్ కూర తింటే ఒక పూట, మళ్ళీ మరో రోజు పొద్దునగా మామూలే మనం. కానీ ఇక్కడ పెద్ద చికెన్ దొరుకుతుంది. ఈ చికెన్ తినడం మొదలుపెట్టేటప్పటికి అసలు ఏ చికెన్ తినబుద్ధి ఏది నీకు? అర్థమైందా? సో లాభం ఇప్పుడు మామూలుగా బయట విషయాల్లో దొరికే లాభం కన్నా ఇక్కడ దొరికే లాభం అత్యంత గొప్పదని నీకు అనుభవపూర్వకంగా తెలుస్తోందో అప్పుడు ఇక్కడి నుంచి నువ్వు కదలవు, ఇంకో లాభం కోసం వెతుక్కు. అది నెక్స్ట్ పాయింట్ చెప్పింది. తర్వాత దేని యందున్నవాడై మాత్ర దుఃఖము చే కూడా చెలింపకుండా ఉండును. అంటే మామూలుగా చేస్తున్నావు, ఇప్పుడు యోగం చేయగానే కష్టాలు వస్తాయి మనకి, అందరికీ అనుభవమే కదా. గురు మార్గంలోకి వెళ్ళగానే ముందు పరీక్ష మనకి కష్టాలతో మొదలవుతుంది, తర్వాత సుఖాలు ఇస్తాడు ఆయన. ఎందుకని? దుఃఖానికి పడిపోయి ఇది పుచ్చుకుంటే అన్ని కష్టాలు వస్తున్నాయని మానేసామనుకో శుభం. ఆయనకు కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ప్రతివాడు వచ్చి ఆయన లోపల దూరతానంటే ఆయన ఎక్కడ పెట్టుకోవాలా? జాగా ఏడుంది ఆయనకి? లేదు. అర్థమైందా? అందుకోసమని ఇట్లా మనలాగా ప్రయత్నం చేసేవాళ్ళు 1 కోటి మంది చేస్తే అందులో ఒకడు మాత్రం లోపలికి వెళ్ళగలడు. అర్థమైందన్నా? అయితే ఇప్పుడు మనం గురుగారు ఏం ఫాయిదా ఏమో లేదు కదా, మనం మానేద్దామని అట్లా అనుకోకండి. నీవు చేయడం మొదలుపెట్టేటట్లయితే నీవు ఖచ్చితంగా అందుకునే అవకాశం ఉంది. సో అలా కాకుండా
ఇది ఏమి లాభంగా కనపట్లేదు నేను మానేస్తానని చెప్పని అనుకున్నాం అనుకో, అలా అయితే అయ్యే పరిస్థితి కాదు. అర్థమైందా? సో అందువలన ఇక్కడ వాడు దొరుకుతున్నటువంటి లాభం ఏదైతే ఉందో, తర్వాత ప్రపంచంలో వచ్చే కష్టాలు ఏవి కూడా వాడిని చెలింపజేయలేవు. వచ్చింది రైట్, కానీ నేను పరమాత్మను పట్టుకున్నాను, గురువుగారు ఉన్నాడురా చూసుకుంటాడని మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను నేను. ఎందుకంటే నీకు వచ్చే కష్టం రాకముందే ఆయనకి తెలుసు. అర్థమైందా? సో అది నిన్న మనం సకోరి బాబా కథ చదివినప్పుడు ఒక మహాభక్తురాలు ఉంటుంది. ఆమె భర్త ఇద్దరు వచ్చి ఇప్పుడు ఈయనకి ఉపాసిని బాబాకి సేవ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆమె భర్త జరిగిపోతాడన్న సంగతి నెల రోజుల ముందే బాబాకి తెలుసు. కానీ ఈవిడ అత్యంత భక్తిపరురాలు, సేవ చేసుకుంటోంది. సో ఒకరోజు నెల రోజులు అయితే ఆమె వచ్చినప్పుడల్లా ఈయన ఒకటే మాట చెప్పేవాడు, అమ్మ ఉన్నదాంతో సంతృప్తి పట్టడం నేర్చుకోవాలా, జరిగేవన్నీ మనం మంచిగా అనుకుంటూ ఉండాలా, అంతకు మించి ఎక్కువగా ఏం చేయకూడదమ్మా అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అది ఆమెకు అర్థమయ్యేది కాదు. గురువు చెప్పేవన్నీ నర్మగర్భంగా ఉంటాయి, ఒక్కసారిగా ముందుగా చెప్పలేడు, చెప్పకూడదు. జరగబోయే విషయాన్ని నీకు తెలిసినా నువ్వు ముందుగా చెప్పకూడదు, తప్పది. అందుకోసమని ఆయన చెప్తూ ఉంటే ఒకరోజు సడన్గా వాడు పడిపోయి చావడానికి సిద్ధమైపోతాడు. ఈమె మొగుడిని వదిలేస్తుంది అక్కడ ఉన్నాడని. చూడండి గురువు మీద భక్తి ఎంత గొప్ప విషయమో. అయిన తర్వాత అక్కడ మొగుడిని అక్కడ వదిలేసి గురువుగారి దగ్గర పరిగెత్తుకు వస్తుంది. వచ్చి కాళ్ళు రెండు వాటేసుకుంటుంది. వాటేసుకుని నా మొగుడు చచ్చిపోతున్నాడు, కాపాడే పని నువ్వు చేయాలి, నీ కాళ్ళు నేను వదిలిపెట్టాను. కాదే అమ్మా, నీకు ఆల్రెడీ నేను నెల రోజుల నుంచి చెప్తున్నాను, సిద్ధపడు, ఏది జరిగినా సిద్ధంగా ఉండు అని చెప్తున్నాను. నువ్వు వినడం లేదు, నువ్వు అర్థం చేసుకోవాలి నన్ను. నీకు ఆల్రెడీ చెప్తున్నాను. అతనికి ఆయుర్దాయం లేదు, మనం కొత్తగా పోసి బతికించే అవకాశం లేదు. అందువలన జరుగుతున్న దాన్ని అంగీకరించు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళా, నీలోనే ఉన్నాడు అని చెప్పి ఇదంతా సంజాయించి తర్వాత ఆమెకు ఉపదేశం ఇచ్చి దీక్ష ఇచ్చి ఆవిడని అత్యంత ఉన్నతమైనటువంటి యోగ స్థితిలోకి తీసుకెళ్ళాడు ఆయన. అర్థమైంది నాన్న? సో ఇక్కడ ఆవిడికి నేను దుఃఖం విషయం కోసం ఈ ఉదాహరణ చెప్తున్నాను మీకు. సో ప్రాపంచికంగా ఆవిడ భర్త జరిగిపోవడం అనే దుఃఖాన్ని ఆమె భరించలేకపోయింది. కానీ ఆ భర్త అనేది జరిగిపోయే దుఃఖాన్ని నువ్వు తట్టుకుంటే పరమాత్మ యొక్క సంయోగం దొరికింది నీకు. ఆలోచించండి రా, ఎందుకు ఈ బయటి ప్రపంచంలో జరిగేటువంటి చిన్న విషయాల పట్ల ఊరికే ఊగిపోతూ ఉంటారు? ఒక్కండి. అది ఒక కష్టం వచ్చిందంటే మనం ఒక పాపం అక్కడ తగ్గిందని అర్థం, గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మలో కొన్ని లక్షల బండిల్స్ ఉన్నాయి మన దగ్గర, బస్తాలు, అవి తగలబడాలి. నువ్వు గురుమార్గం పట్టుకున్నాక అవి తగలబెట్టినప్పుడు కొన్ని నీ చేత అనుభవింపజేయాలి. అవి నీకు వస్తాయి. కొన్ని స్థూల శరీరం మీద అనుభవించాలి, కొన్ని సూక్ష్మ శరీరం మీద అనుభవించాలి. సో ఈ విధంగా అనుభవింపజేసినప్పుడు అయ్యో గురువుగారి పాదం పట్టుకుంటే నాకు కష్టాలు వచ్చినాయి, తప్పు ఆలోచన. సో ఇక్కడ వాడు చెప్పేది ఏంటంటే ఎటువంటి దుఃఖం కలిగినా సరే నాకు అనవసరం, నేను గురువు పాదం పట్టుకున్నా, నాకు కష్టం వచ్చినా తేడా లేదు, సుఖం వచ్చినా నాకు తేడా లేదు, నేను మాత్రం ఆయన వదిలిపెట్టను అని ఆ అమ్మాయి ఎట్లా కాళ్ళు పట్టుకుందో అట్లా గురుపాదం పట్టుకుని కూర్చున్నవాడు ఇంకొక చోటుకి వెళ్ళటానికి ప్రయత్నం చేయడు, పరిగెత్తడు. అర్థమైందా? తర్వాత ఎటువంటి దుఃఖ సంబంధమైన లేచమైన లేని అట్టి స్థితినే అలా ఎప్పుడైతే ఈ 5-6 కండిషన్లు ఎవడైతే, సో ఈ 6-7 స్థితులు ఇప్పుడు మనం చూసాం కదా, ఇటువంటి ఏ స్థితిలో కూడా వాడు తన ఉన్న చోట నుంచి మారకుండా అలా పరమాత్మ లేపు కూర్చున్నాడో దాన్ని యోగ సిద్ధి అంటున్నాడు. ఆత్మ సాక్షాత్కారము ఆ స్థితిలో, అంటే ఇన్ని రకాలుగా నీకు ఏం జరుగుతున్నా కూడా మార్పు లేకుండా చలనం లేకుండా ఉండేటువంటి స్థితిని అది అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఆత్మ సాక్షాత్కార రూపమైనటువంటి ఇది ఎవరికి కలుగుతుంది అంటే ధీర మనస్సు, అంటే ధీరుడు అంటే ధైర్యం ఉన్నవాడు, అంటే ఈ బయట నుంచి ఏం వచ్చినా కూడా ఉడత ఊపులకి ఏమి కదిలేదు లేదు, భగవంతుని పట్టుకుంటే అట్లాగే ఉంటున్నాడు, అలా ఉండేవాడు. తర్వాత రెండోది ఏమిటి వాడుకు ధైర్యశాతాలు. తర్వాత రెండోది విశ్వాసం, ఇది నాకు అందుతుంది, గురువు యొక్క అనుగ్రహం ఉంది అనేటువంటి అత్యంత గొప్పదైన విశ్వాసంతో ఎవడైతే తన సాధన చేసుకుంటూ పెడుతున్నాడో వాణ్ణి అనిర్విణ్ణ చేతస అని పట్టుదలతో ధీర చిత్తం గలవాడు. తర్వాత దుర్బల చిత్తం లేనివాడు, అంటే ప్రతిదానికి భయపడిపోయి పిరికివాడిలాగా కాకుండా ఎవరైతే ఉంటాడో వాడికి మాత్రమే ఈ సాధన
అనుకరిస్తుంది, పరమాత్మ అనుగ్రహిస్తాడు. సో ఈ విధంగా ఉంటుందని నిన్న ఈ ఆత్మ సాధన చేసిన తరువాత వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, అనుభవం ఎలా ఉంటుందనే విషయాలు నిన్న అన్ని వివరంగా చూడటం జరిగిన తర్వాత ఇక ఇవాళ మనం దీంట్లో అటువంటి ఆత్మస్థితిని పొందడానికి అనుసరించాల్సిన ధ్యాన పద్ధతి ఏమిటనేది ఇవాళ ఒక 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. అర్థమైంది కదా. ఇప్పుడు అవి ఎట్లా ఉంటే వాడు కదలకుండా ఉంటాడు, ఇవన్నీ చూసాం. అయిన తర్వాత అటువంటి స్థాయి పొందటానికి ఒక ధ్యానాభ్యాసి, మనందరం ధ్యానాభ్యాసులమే కదా, అందులో యోగి మనం పూర్తిగా అవ్వలేదు, యోగ అభ్యాసం చేస్తున్నాం. కాబట్టి మనకి ఏ విధమైనటువంటి ధ్యాన పద్ధతిని అనుసరిస్తే బాగుంటుందో 2 శ్లోకాల్లో చెప్పాడు. అది వాటి యొక్క టీకా తాత్పర్యం ముందుగా చూద్దాం. ఇందాక మీరు చదివినవి 24-25 శ్లోకాలు. సంకల్ప ప్రభవాన్, సంకల్పమును వలన కలిగెడు కామాన్, కోరికలను, సర్వాన్, అన్నిటినీ, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, అన్నిటినీ, కోరికలన్నిటినీ, కొన్ని కాదు, లేదా అన్నిటినీ కొంతకాలం కాదు, దాంట్లోకి వస్తాను, విడివిడికి చెప్తాను. తర్వాత అశేషత అనగా పూర్తిగా, నిశ్శేషం. ఎందుకంటే అది ఇంత చిన్న మొలకుంటే మళ్ళీ పైకి వేసేస్తుంది. తర్వాత త్యక్త్వా అనగా విడిచిపెట్టి, వదిలేసేయాలి. అంటే ఏమాత్రం లేకుండా వాటిని వదిలేసేయాలి కోరికల్ని. మనసా ఏవా, మనస్సు చేతనే, ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియాల సమూహము అన్నాడు ఇక్కడ. అంటే ఒకటి కాదు ఇంద్రియం. ఎన్ని ఉన్నాయి మనకి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10 ఇంద్రియాలు ఉన్నాయి. వీటికి ఇంద్రుడు మన మనస్సు. అర్థమైందా? ఇంద్రియములకు రాజు మనస్సు, మనసే వాడు ఇంద్రుడు. అర్థమైందా? సో ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియముల యొక్క సమూహమును సమంతత అనగా అన్ని పక్కల నుండి. ఎందుకని? కన్ను ఇక్కడుంది, చెవి ఇక్కడుంది, ముక్కు ఎక్కడుంది, నోరు ఇక్కడుంది, చర్మం ఇక్కడుంది, అన్నీ విడివిడిగా ఉన్నాయి కదా. కాబట్టి నువ్వు ఏదో దాన్ని నేను చర్మం మీద చెమట పోసినా నేను పట్టించుకోకుండా ఉంటానండి అని అంటే అది కుదరదు. అన్ని వైపుల నుంచి, అంటే ఏ పక్కన కూడా కొద్దిగా గాలి చొరేంత కూడా నువ్వు జ్వరపడేంత ఖాళీ కూడా వదలకూడదు, అంత గట్టిగా టైట్ చేసేసేయాలన్నమాట. సో ఆ విధంగా అన్ని పక్కల నుండి, అనగా అన్ని పక్కల నుంచి అంటే అర్థం ఏంటి? సమస్త విషయాల నుంచి. అందుకని కన్ను ద్వారా కొన్ని విషయాలు చూసి తెలుసుకుంటున్నాం, చెవు ద్వారా కొన్ని విని తెలుసుకుంటున్నాము, ముక్కు ద్వారా వాసన ద్వారా తెలుసుకుంటున్నాము, నోటి ద్వారా తిని కొన్ని ఆనందాన్ని పొందుతున్నాం, చర్మం ద్వారా శీతోష్ణాలు ఇటువంటివన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి సమస్తమైనటువంటి అనుభవాలని కూడా నీవు సమస్త విషయాల నుంచి దాన్ని వెనక్కి లాగేసుకుని వినియమ్య బాగుగా నిగ్రహించి, చూసావా, ఈ మొత్తం ఇంద్రియాల సమూహం మొత్తాన్ని కూడా బాగుగా నిగ్రహించి, అంటే కొద్దిగా చేస్తే కుదరదు భయ్, నేను చెప్పేది అది. ఇప్పుడు అర్థమైందా? ఊరికే రాత్రిపూట వచ్చి కూర్చుంటాను, కాసేపు నేను వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ పనిలోనే ఉండాలి. ఖాళీ దొరికితే గురువుగారి గురించి ఆలోచించు, యోగం గురించి ఆలోచించు. మనసుకి ఎప్పుడు ఆ పదును పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అది ప్రయత్నపూర్వకంగా బయట విషయాల్లోకి నేను లాగుతూ ఉంటుంది. మామూలుగా పొలం ఏమైందో, ధాన్యం తెచ్చి ఇక్కడ పోసాం, వాన వస్తుందేమో, దుప్పటి కప్పానో లేదో, పట్ట, ఈ రకమైనటువంటి విషయాలన్నీ మన పట్టిస్తూ ఉంటాయి. అవి వదిలేయి. కూర్చున్న తర్వాత వచ్చింది, తడిసింది వాన, భగవంతుడి దయ. ఆయన దయ లేకపోతే అవి పండుతాయా? నాకు డబ్బులు వస్తాయా? రాదు. కాబట్టి నేను బాధపడటం అనవసరం. దాన్ని రక్షణ నాకు సహాయం చేయాల్సిన వాడు వేరే ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నా సంరక్షకుడు అనేటువంటి నిబ్బరంతో నువ్వు కూర్చో. మొత్తం అంతా వాన పడినా నీ బస్తాల మీద పడదు, నేను రాసిస్తాను. అలా మనకి ఎన్నోసార్లు జరిగింది. ఊరంతా కొట్టుకుపోయేంత వాన వచ్చింది, వెలకటూరులో మాత్రం జరగల. అవాళ మనం ఇక్కడ రైతు మహాసభ పెట్టాం. సాయంత్రం మన సభ అయిపోయిన తర్వాత దంచి కొడితే శ్యామేళల్ని కిందకి 3 రోజుల పాటు లేవల. దాన్ని ఎవరు గుర్తిస్తారా అక్క? అది ఆయన అనుగ్రహం కాదా? జస్ట్ ఇక్కడ ఎల్లుపల్లి వరకు వాన ఉన్నది, సిద్దిపేట నుంచి, మన గ్రామంలో లేదు. ఎందుకని? దండం పెట్టుకున్నా. పెద్ద ప్రోగ్రాం ఆ రోజు మంత్రి గారు కూడా వస్తారని చెప్పి అనుకున్నాం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ వస్తున్నారు, 2 డిపార్ట్మెంట్ నుంచి. పరమాత్మ, ఈ ప్రోగ్రాం కాస్త దెబ్బతిండిపోతే నేను ఇదైపోతాను, బదనాం అయిపోతాను, నన్ను కాపాడమని దండం పెట్టుకుంది. ఫలితం ఏమిటి? ఇక్కడ మాత్రం పడలేదు.
4:30కి అందరూ అయిపోయి భోజనాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత 5ంటికి కొడత మొదలెడితే 6:30 వరకు మొత్తం షామియానాలన్నీ నేలకు అంటుకుపోయినాయి. 2 రోజుల పాటు రాలా షామియానా వాడు. అంటే ఈ అనుభవం నేను ఎందుకు చెప్తానంటే, నీవు ఎంతగా సంపూర్ణ శరణాగతి పొందుతావో నీ అవసరాన్ని ఆయన చూస్తాడు. ఆ నమ్మకం మన అన్ని ప్రయత్నాల్లోనూ ఉండాలి. అది నేను మనవి చేసేది. అది ఓకే. తర్వాత బాగుగాని గ్రహించి ధృతి గృహీతయా, ధైర్యం అవలంబించాలి. చేద్దాం అనుకున్నాం, ఎందుకు జరగదు? నా ఆలోచనలో తప్పే ఉంది. ఇందులో నేనేమన్నా పొందాలనుకుంటున్నానా? ఇప్పుడు అక్కడ ఫంక్షన్ పెట్టి 10,000 నేను వెనకేసుకోవాలనుకున్నాను. లేదే, ఆశ్రమం సొమ్మే ఖర్చు పెట్టాను అందరికీ. సో అవలంబించి బుద్ధ్యా, తన యొక్క బుద్ధి చేత. ఇందాక మనం చూసాం కదా, మీకు చెప్పాను, ఎప్పుడైతే బుద్ధి నిర్మలమైపోయి శక్తివంతంగా మారుతుందో అప్పుడు మాత్రమే నువ్వు సరైన దోవలోకి పెడతావు. మనస్సుకు అప్పచెప్పావో నిన్ను బతుకు బస్టాండింగ్ అయిపోతుంది. మనసుకు అప్పచెప్పకూడదు ఏ పని కూడా. దాని దగ్గర నుంచి శక్తి బుద్ధి తీసేసుకోవాలా. బుద్ధి వెళ్ళి మనస్సును కూడా నియంత్రించాలి. అప్పుడు మనం కరెక్ట్ దోవలోకి వెడతాం. అర్థమైందా? సో బుద్ధ్యా, బుద్ధి చేత, శనై అంటే ఒక్కసారిగా మనస్సు మీద నువ్వు ఒత్తిడి దబావు పెట్టావనుకో, అది ఎదురు తిరుగుతుంది, నిన్ను పిచ్చి పిచ్చి పనుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకని సంసారం చేయదలుచుకున్న మగవాడు భార్యతో ఎంత వినయంగా ప్రేమగా సంసారం చేయడానికి ప్రయత్నం చేస్తాడో అంతే విధంగా నువ్వు నీ మనసుతో నెమ్మదిగా దాన్ని ఆగవే, కొద్దిసేపు ఆగు, నేను యోగం చేసుకొని తర్వాత విషయాలు అప్పుడు ఆలోచిద్దాం, ఒక అరగంట ఆగు, నెమ్మది చెప్పుకో, నీకు నువ్వే చెప్పుకోవాలి. ఎవడు చెప్తాడు? సడన్గా ఒక ఆలోచన తీసుకొస్తుంది, సిద్దిపేటలో ఏమవుతుందని, దాని సంగతి తర్వాత చూద్దాంలే, నిన్న ఇక్కడ ఏదో ఒక సంఘటన జరిగింది, దాని మీద గడిపోతుంది మనసు. అవన్నీ మనకెందుకు? అయ్యి అనవసరం. కొద్దిసేపు యోగం చేద్దాం, గురువుగారు కూర్చోమన్నాడు, ఆలోచన లేకుండా కూర్చుందాం అనుకో. అట్లా అనుకుంటూ మనసుకి చెప్పుకుంటూ తీసుకెళ్ళాలి. అందుకని శనై ఉపరమేత్. సో నీవు నెమ్మదిగా మనస్సుని విషయాల్లోంచి వెనక్కి లాగాలి. అర్థమైందా? అంతేగాని దబావు పెట్టి చేయొద్దు. ఇప్పుడు యోగం చేయరా అన్నానని చెప్పేసి కొట్టేసి 30 గంట అడ్డా కొట్టావనుకో, తర్వాత ఏమవుతుంది? లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? అందుకని శనై ఏదైనా సరే నెమ్మదిగా చేయాలి, శాంతంగా చేయాలి. నీకు ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి. అర్థమైందా? సో ఆ విధంగా శనై మెల్లమెల్లగా ఉపరమేత్ అనగా దృశ్య ప్రపంచం నుండి విరమించి అంతరంగమునకు అనగా బయట చూడటం మానేసి లోపలికి తన లోపల తను చూసుకోవడం అలవాటు చేయాలి మనస్సుకే. మన లోపలికి చూసుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే, మనలో ఉన్న పరమాత్మ దగ్గరికి వెళ్ళటం ప్రయత్నం చెయ్యాలి. బయట విషయాల్లో ఆసక్తి తగ్గితే మనం పరమాత్మ వైపు వెళ్ళటానికి వస్తుంది. అది అలవాటు చేయాలి నెమ్మదిగా అని చెప్తున్నాడు. కాబట్టి 1-2 రోజుల్లో 3 రోజుల్లో మన ఆశ్రమానికి వచ్చి అడుగుతుంటారు, ఏమండి గురువుగారు మీ దగ్గర యోగ సాధన ఎన్నాళ్లలో చేయిస్తారండి అంటే, నువ్వు ఎంతకాలం టైంను ఉపయోగిస్తావో దాన్ని బట్టి ఉంటుంది నాన్న అని చెప్పాను. నువ్వు 18 గంటలు చేస్తావా, అప్పుడు నీకు 2 సంవత్సరాలు చెప్పేస్తా. 18 సంవత్సరాలు నా దాంట్లోనే ఉండాలి నువ్వు. అప్పటికి నేను 4 గంటలు 2 గంటలు మిగతా కార్యక్రమాలకు వదులుతా, 6 గంటలు తర్వాత నువ్వు నా దగ్గరే ఉంటావా? నువ్వు వచ్చేది అరగంట, దానికి ఎంతకాలం పడుతుందండి? ఇక్కడేదో వాడు ఓడదీచ్చినట్టు పడదొచ్చినట్టు. సో అంటే ఇవన్నీ అతికి తెలివితేటలు ప్రపంచంలో మానవులందరికీ ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ తను అసలు వస్తాడో రాడో తెలియదు, విన్న తర్వాత మళ్ళీ మనకు కనపడ్డు, అడ్రస్ ఉండదు. ఇక్కడ మాత్రం ఎంక్వైరీ పొద్దునుంచి సాయంత్రం వరకు. మాకు హైదరాబాద్లో కొంతమంది లేడీస్ అడుగుతూ ఉంటారు, మాకు కనపడితే వాళ్ళు ఎంతమే ఏదో మేము పిచ్చోళ్ళం ఉన్నాం కదా, ఎప్పుడు వెళ్ళంగానే మనం ఉత్సహించడానికి అడుగుతూ ఉంటారు. మీ ఆశ్రమంలో అసలు ఏం చేస్తూ ఉంటారండి కార్యక్రమాలు అంటే, ఆవిడ 24 గంటలు దేవుడి గురించి ఆలోచించినట్టు. సరే ఏదో మేము తెలియక 2-3 సార్లు చేసిన తర్వాత చెప్పాం ఇవన్నీ తర్వాత మధ్యకాలంలో మధ్య టైంలో మీరు ఖాళీగా ఉంటారన్నమాట. అదేంటే ఆవిడైతే ఊడబుడిచేస్తుంది 24 గంటలను. సో ఇటువంటి అత్యలివితేటల మాటలు మాట్లాడేవాళ్ళు ప్రపంచంలో ఎక్కువ అవడం వలన ఈ విద్యకి గౌరవం తగ్గిపోవడం జరుగుతుంది. అది సరే వదిలేద్దాం, అవన్నీ మనకు అనవసరం. సో ఇక్కడేంటి, దృశ్య ప్రపంచం నుంచి నీ యొక్క మనసును విరమించి లోపలికి అంతరంగంలోకి నువ్వు వెళ్ళటం అలవాటు చేసుకుని విశ్రాంతి నొందవలెను. అంటే ఎప్పుడైతే నీ యొక్క మనసును తీసుకెళ్ళి
పరమాత్మతో పెట్టావో దీన్ని ఉపరతి పొందడం అంటారు. అంటే మామూలుగా భార్యతో రతి చేసేటప్పుడు నువ్వు కొంత సంతోషాన్ని సుఖాన్ని పొందుతున్నావు కదా, అది బాహ్యమైనటువంటి రతి. ఇక్కడ ఉపరతి, దగ్గరగా ఉన్నది ఎవరు? పరమాత్మ. ఆ దగ్గరగా ఉన్న పరమాత్మతో రమించడం నువ్వు చేసినప్పుడు దాన్ని ఉపరతి అంటారు. అప్పుడు అక్కడ ఎటువంటి సుఖం క్షణికమైంది దొరుకుతుందో ఇక్కడ దొరికేది ఎప్పటికీ ఉండేది. తేడా అది. సో నెమ్మదిగా నువ్వు మనస్సుని నిగ్రహించి లోపలికి తీసుకువెళ్ళటం మొదలు పెడితే ఇక్కడ దొరికేటువంటి పరమాత్మతో సంయోగం, దాన్ని ఉపరతి అంటారు. సో ఆ ఉపరతి ఎప్పుడైతే నీకు అనుభవం అయిందో నీ మనసు బయట విషయాల్లోకి రమ్మన్నా కూడా రాదు. అబ్బా ఉండండి తర్వాత మాట్లాడదాం, ఏదైనా శబ్దం వచ్చింది, అటు వెనక్కు అని అదే చెప్పుకుంటుంది. అర్థమైందా? సో ఆ విధంగా మారాలని చెప్తూ మనస్సును ఆత్మ సంస్థం అనగా ఆత్మయందు ఉండేలాగా, అలా ఎల్లప్పుడూ ఆత్మలో పరమాత్మలో ఉండేటట్టుగా కృత్వా చేసి, కించిత్ అపి ఆత్మ వ్యతిరేక్తమగు దేనిని కూడా నచింతయే తలంపకూడదు. అంటే పరమాత్మకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ విధమైన ఆలోచనలు కూడా నువ్వు లోపల రానివద్దు. అంటే ఇక్కడ నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇచ్చినటువంటి ఈ ఉపకరణాలు, ఈ శరీరం అనేది ఇవ్వబడింది మొట్టమొదట భోగాయతనం అంటారు. ఈ శరీరం ఇవ్వబడింది దేనికి? నువ్వు గత జన్మల్లో మిగిలిపోయిన నీ కోరికల్ని అనుభవించడానికి, పాపపుణ్యాలు రెండూ అనుభవించడానికి ఈ శరీరం ఒక ఉపాధి. దీని లోపల నీ జీవుడు ఉన్నాడు, అనుభవించేవాడు, అసలైన దొంగ అక్కడ ఉన్నాడు. అయితే వాడికి చలనం కలిగించేటువంటి పరమాత్మ కూడా మన లోపలే ఉన్నాడు. సో పరమాత్మ ఏమి ఆలోచించాడు, ఏమి సంకల్పించాడంటే, నువ్వు ఈ మానవ జన్మకి, అత్యంత ఉత్తమమైనటువంటి మానవ జన్మకు వచ్చిన తరువాత నువ్వు ఆ బయట ప్రపంచంలో 83,99,000 జన్మల్లో చేసుకున్నటువంటి కర్మల యొక్క సంచయం కుప్ప ఏదైతుందో దాన్ని ఈ జన్మలో తగలబెట్టుకుని నువ్వు నాలో చేరిపోరా, నేను నీ లోపలే ఉన్నా, నువ్వు బయటికి చూడటం మానేసి లోపల నన్ను చూసి నా దగ్గరికి చేరు అని ఆయన కొట్టుకుంటున్నాడు. అత్యంత దగ్గరలో ఉన్నాను రా నాయన నీకు, నేను దగ్గర. సో నేను ఇక్కడే ఉన్నాను, నా దగ్గరికి రా, అప్పుడు నువ్వు మళ్ళీ పుట్టాల్సిన అవసరం రాదు, నాతో నుండిపోదు. కానీ ఎల్లప్పుడూ ఈ ప్రపంచం ఏమన్నా కానీ నీకు అనవసరం, నువ్వు నాతోనే ఉంటావు. పుట్టి చావడం, మళ్ళీ ఈసారి ఆడది, వచ్చేసారి మగవాడు, తర్వాత ఇంకోటి, ఇట్లా ఎన్నిసార్లు మారుతావు? ఈ విధంగా సిగ్గు అనిపించట్లా? చొక్కాలు మార్చి 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 ఎన్ని మారుస్తావు? విసుగు రావడం లేదా? సో ఇక్కడ చెప్పేది ఏమిటంటే, నువ్వు ఆ విధంగా ఆత్మకు వ్యతిరేకం, అంటే పరమాత్మకు వ్యతిరేకమైనటువంటి ఏ విధమైన ఆలోచన కూడా నీ లోపల రానివ్వద్దు. అప్పుడు మాత్రమే మనస్సు అక్కడ కూర్చుంటుంది. నువ్వు వ్యతిరేకమైన ఆలోచన కాసేపు అటు వెళ్ళొస్తే పోతుందేమో అని ఒక ఆలోచన వచ్చిందనుకో, మనసు వెంటనే వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్దాం? సిద్దిపేటకి వెళ్దామా, ముండ్రా వెళ్దామా, లేకపోతే ఎలకటూరు లోపల ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామని ఆలోచన వచ్చేస్తుంది. అది వెంటనే రెడీగా ఉంటుంది నిన్ను పక్క గుంజటానికి. అందుకని ఎటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు రాకుండా ఎవడైతే ఉంటున్నాడో వాడు ఆ విధంగా ధ్యానాన్ని అభ్యాసం చేయాలని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమిటి, మొట్టమొదటిలో నేను ఇందాక మీకు చెప్పాను, అసలు ధ్యానం చేసేటప్పుడు ఎట్టా కూర్చోవాలి, తర్వాత దృష్టి ఎక్కడ భ్రూమధ్యంలో పెట్టమని చెప్పడం, నాసికాగ్రం మీద చేయడం అనే పద్ధతి ఒకటి ఉందని చెప్పాడు, భ్రూమధ్యం చెప్పాడు, సహస్రారం చెప్పాడు, హృదయస్థానం అని 4 రకాలుగా చెప్పడం జరిగింది. అవన్నీ ఎవరికి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకు చెప్పింది భ్రూమధ్యంలో పెట్టడం మాత్రమే. ఓకే, గురుదేవులు మనకి ఇచ్చింది అది మార్గం. యాక్చువల్గా అన్నిటిలోకి అది అత్యంత శక్తివంతమైందిగా ఎందుకని అనుకోవాల్సి వస్తుందంటే, పరమాత్మ యొక్క కేంద్రస్థానం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన దగ్గరకు మనం డైరెక్ట్గా వెడితే ఆ 3వ నేత్రంతో ఈ మిగతా ఇంద్రియాలన్నీ చూసేటువంటి దానికి వెనకాల ఫోకస్ బ్యాటరీ లైట్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పట్టుకుంటున్నాం. అప్పుడు ఇవన్నీ శక్తి లేకుండా అయిపోతాయి. సో ఆ విధంగా నువ్వు తొందరగా వెళ్ళటానికి అవకాశం ఉంది అని చెప్పి మనం ఆ విధంగా మార్గంలో పెడుతున్నాం. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు ఇక ధ్యానం ఎట్టా చేయాలి చెప్తున్నాడు ఈ శ్లోకాల్లో. ఏమిటి చెప్తున్నాడు? కోరికలు అన్నిటినీ పూర్తిగా విడనాడాలి. ఇక్కడ ఒక తేడా మనం ఆలోచించాలి. మనం ఏంటంటే, గురువుగారు నువ్వు చెప్పావు కనుక మాంసం తినే అలవాటు మానేశానండి, చంపేసుకున్నాను ఆ కోరిక అంతాను, లేకపోతే రోజు చికెన్ లేనిదే నేను ఉండలేకపోయానని నీకోసం మానేశానని చెప్తున్నావు. అప్పుడు ఏమైంది?
నాలికకి సంబంధించిన ఒక కోరిక మానేసావు నువ్వు. అర్థమైందా? ఊళ్ళో రాజకీయాలు వినటం మానేవా? మానలా. అర్థమైందా? ఊళ్ళో తప్పుడు పనులు జరుగుతుంటే చూడటం మానేవా? మానలా. టీవీలు చూడటం మానేసావా? మానలా. అర్థమైంది నాన్న? సో ఇట్లా నువ్వేం చేస్తున్నావు? ఏదో ఒక ఇంద్రియాన్ని నువ్వు ప్రయత్నించి నియంత్రణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ అన్నిటినీ పెట్టుకోవటంలా. కాబట్టి ఏదో ఒకటి అరా చేశానంటే కుదరదు. ఫస్ట్ పాయింట్. తర్వాత గురుగారు మాంసం ఇక నేను బతికున్నంత కాలం తినండి, నీకు ఒట్టు పెట్టేసిన అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది నిజమో అవుతుందో బాగా ఆయనకే తెలియాలి. సో ఆ విధంగా చెప్తే ఆ ఒకటి ఎప్పుడూ మానేస్తానంటే మిగతా వాటి సంగతి ఏంటి? కాబట్టి ఇక్కడ రెండు విషయాలు గుర్తించాల్సింది ఏంటంటే, అన్నిటినీ కొంతసేపు మానేయడం కానీ, యోగంలో కూర్చున్నసేపు అరే ఆలోచించట్లేదు కదా, మళ్ళీ బయటికి వెళ్ళంగానే మామూలే. సో అన్నిటినీ కొద్దిసేపు మానేయడం కానీ, లేక కొన్నింటిని ఎప్పుడూ మానేయడం కానీ ఇది చాలదు. ఎందుకంటే నువ్వు ఒకదాన్ని పట్టుకుంటే రెండోది ఆటోమేటికల్లీ ఇస్తుంది పైకి కదా. అందుకని అన్నిటినీ ఒక్కసారి జమ చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన ఇంద్రియాల నుంచి వస్తున్నాయి, వీటిని బంద్ పెట్టు. అంటే నువ్వు ట్యాంకు నిండినప్పుడు స్లూస్ వాల్వ్ కట్టేస్తావు కదా, ఆ స్లూస్ వాల్వ్ కట్టే ముందు బయట నుంచి రానివ్వకు. అయిన తర్వాత ఇక్కడ లోపల మనస్సు ఉంది యాక్షన్ చేయడానికి, దీనికి బయట నుంచి వచ్చే నీళ్లు రాకపోతే ఈ ట్యాంక్ ఎండిపోతుంది, అంతే కదా. సో ఆ ట్యాంక్ని ఎండగట్టి బయట కచడంతా రాకుండా, అప్పుడు అది నిర్మలంగా తయారవుతుంది. అప్పుడు బుద్ధి అనేటువంటి మంచి స్వచ్ఛమైనటువంటి అమృతం లాంటి నీరు దాంట్లో పోయి మార్గం, అప్పుడు ఏమవుతుంది, ఇది అమృతంతో నిండుతుంది, అమృత జలంతో నిండుతుంది. అప్పుడు పరమాత్మ నీకు దాంట్లో కనపడతాడు. అర్థమైందా? సో ఈ విధంగా చేయమని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు అన్నిటినీ కొంతకాలం కానీ కొన్నిటిని చాలా కాలం కానీ మానేస్తానంటే అది కుదరదు. అన్నిటినీ అన్ని వేళలా మానేయాల్సిందే. అందుకని రెండు వేశాడు, సర్వాన్ అశేషత, రెండు విశేషణాలు వేశాడు. సర్వాన్ అన్నిటినీ, అశేషత అనగంటే చిన్న ఇది కూడా లేకుండా, శేషం అనేది లేకుండా నిర్మించాలి. దీనికి మనకు చెప్పింది ఏమిటంటే, సపోజ్ అగ్గిరవ్వ చిన్నది ఉందనుకో, అది నువ్వు ఏం కనపడతలేదులే అనుకుని నువ్వు వదిలేసి ఊరుకుంటే కొంతసేపటికి అది నెమ్మదిగా నీ మొత్తం కొంపను తగలబెట్టేస్తుంది. తర్వాత శత్రువు, అందుకని చెప్తారు రుణశేషం శత్రుశేషం ఉంచకూడదని చెప్పి. సో శత్రువు ఆ ఫోన్లో వీడు దెబ్బతిన్నాడు, కొట్టాను కదా లేవడ ఎదవా పడిపోతాడని పడుకున్నాం అనుకో. సినిమాల్లో కూడా మీరు చూస్తుంటారు చూడండి, పడిపోతాడు, హీరో కొడతాడు, వాడు పడిపోతాడు, సరే ఫోన్లు లేని వదిలేద్దామని వీడు తిరుగుతాడు, ఆలో పక్కన ఉన్న తుపాకీ తీస్తాడు వాడు కాల్చడానికి. అంటే ఆ తేలుకొండ వ్యవహారం వాడు మాండవు చచ్చిపోయే ముందు కూడా. అప్పుడు టకాటకా రెండు గుళ్ళు కాలిసి వీడు చచ్చిపోకుంటాడు. చూస్తున్నాం కదరా, ఇదే ఇక్కడ పరిస్థితి. అర్థమైందా? అందుకని శత్రువుని ఉంచకూడదు. తర్వాత రోగాన్ని కూడా విశేషంగా తగ్గించుకోవాలి. ఎందుకని ఏదో కొద్దిగా తగ్గింది కదా అని ఇప్పుడు దానిలాగానే మన ఏదో మందు వేసి కాసిన ఎప్పుడు చెట్ట అనుకుంటూ కూర్చుందాం అనుకుంటే కొంతకాలానికి అది ఇంకా పెరిగి పెద్ద అవచ్చు. కాబట్టి రోగం కూడా నిశ్శేషంగా తీసేయాలి. తర్వాత బాకీ కూడా పూర్తిగా తీర్చాలి. ఎందుకని వాడు ఏ రోజైనా వచ్చి నీ బట్టలు ఇప్పే పని ఉంది. 1000 రూపాయలు కట్టావు, 200 ఉంది బాకీ. ఆ 200కి వచ్చి నీ ఇంటి మీద వాడు దాడి చేసి నానా మాటలు అనే అవకాశం ఉందా లేదా? సో కాబట్టి రుణశేషం కూడా ఉంచుకోవద్దు. తర్వాత ఇంకా మనకి కావాల్సింది ఏంటంటే విషయ ఆశ. అంటే ఈ ప్రపంచంలో కనపడే వస్తువులన్నీ పొందాలని అవన్నీ ఉన్నాయి చూసావా, దీన్ని కూడా వదిలేయాలి. వీటిని కూడా నిశ్శేషంగా చెయ్యాలి. అది చెప్పేది. రుణాన్ని ఎట్ట తీసేస్తున్నావో, శత్రువులు లేకుండా చేసుకుంటున్నావో, అట్లా విషయాల పట్ల అంటే ప్రపంచంలో ఉన్న వస్తువుల పట్ల నీ యొక్క కామము, కోరిక, ఆశ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిశ్శేషంగా నరికేయాలి. అప్పుడు మాత్రమే నీ మనసు అంతర్ముఖం అవుతుంది. అప్పుడు నువ్వు అది పరమాత్మ దగ్గరికి పెడుతుంది, నువ్వు యోగ స్థితిని సాధించగలుగుతావు. అర్థమవుతుందా? సో ఈ విధంగా చేయాలి. తర్వాత ఇక్కడ నీవు ఇప్పుడు ప్రపంచంలో బతికేటప్పుడు ఏ విధంగా ఉండాలనేటట్లయితే అన్ని ఇంద్రియాన్ని లోపలికి లాక్కోవాలంటున్నాడు. సమంతత అన్ని పక్కల నుంచి లోపలికి లాక్కోవాలంటున్నాడు ఇంద్రియ సమూహాన్ని. అంటే ఏమిటి? మనకు ఉదాహరణగా మనం తాబేలు చూస్తాం. తాబేలు దానికి పని ఉన్నప్పుడు అన్ని కాళ్ళు బయటికి పెట్టి మెడ బయటికి పెట్టి నెమ్మదిగా నడుస్తుంది. ఎవడన్నా శత్రువు వస్తున్నాడని కానీ లేక పని అయిపోయిందనుకో
వెంటనే అన్ని లోపల లాగేసి గప్పును కూర్చుంటుంది. ఆ డెప్ప మీద నువ్వు కొట్టినా పగలదు, సుత్తితో కొట్టినా కూడా పగలదు, అలా దాంట్లో ఉండిపోతుంది. నువ్వు చేయాల్సిన పని అది. ఎప్పుడు చేస్తావో ఇక నీ ఇష్టం. ఇప్పుడు అదేరా బయటకు వెళ్ళావు, ఆ గ్రామంలో పని చూసుకున్నావు, అయిపోయింది, వచ్చే ఆశ్రమానికి అన్ని లోపల లాక్కుని కూర్చో. అర్థమైందా? మరి ఇదొకటే మార్గం. మరి పరమాత్మ నువ్వు బతకడానికేమో అన్ని ఇంద్రియాలు ఇచ్చాడురా నీకు, ప్రపంచంలో పనిచేసుకోని, నువ్వు దాన్నేమో విపరీతంగా వాడుతున్నావు. అది తప్పు, వాడకని తప్పు కదా. అందుకని ఇప్పుడేం చెప్తున్నాడు, ఒరే నీకు ఏదైతే ఇచ్చానో దాని లోపలికి తీసుకోరా అంటే నీకు ఇచ్చిన పవర్ తీసేసాడు అనమాట. అప్పుడు నువ్వు నాతో వస్తావు అని చెప్పాడు. ఈ విధంగా బయట నుంచి వినపడే శబ్దాలు, వాసనలు, వీటన్నిటి గురించి కూడా నువ్వు వెనక్కి లాక్కుని అక్కడికి వెళ్ళటం ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు. ఎందుకని? ఇక్కడ ఇంద్రియాలు అనేవి గుర్రాలు లాంటివి, మనసు కళ్ళెం. సో గుర్రాల వేగాన్ని నువ్వు తగ్గించాలి లేక పెంచాలంటే నీ చేతిలో ఉన్న కళ్ళెమే ఆధారం. కాబట్టి నువ్వు మనసుని పట్టుకుంటే ఇంద్రియాలు ఆటోమేటిక్గా వస్తాయి. మనసును పట్టుకున్న తర్వాత నీ బుద్ధి బలంగా మారితే కానీ మనసు దోవలోకి రాదు. ఇందాక చెప్పుకున్నాం కదా. సో బుద్ధి సింహంలాగా మారాలి, అప్పుడు పులిలాగా ఉన్న మనసు పిల్లిలాగా అయిపోతుంది. సో ఈ విధంగా చేయడం ఒకటి మార్గం అని చెప్పాడు. తర్వాత గట్టి గురువు మార్గం పట్ల విశ్వాసము, నేను సాధించగలనేటువంటి పట్టుదల, ధైర్యంతో నువ్వు చేసినప్పుడే ఇవి వచ్చేటువంటి మధ్య మధ్యలో వచ్చే సుఖాలు కానీ మధ్య మధ్యలో వచ్చే దుఃఖాలు కానీ నిన్ను అటు ఇటు పడగొట్టకుండా ఉంటాయి. అర్థమైందా? ఏది వచ్చినా నువ్వు చెల్లించకూడదు, అలా ఉండాలి. ఆ పరిస్థితి చేస్తే కానీ అప్పుడు మనసస్తు పరాబుద్ధి అంటే అజ్ఞానులకు, మనలాంటి వాళ్ళందరికీ కూడా మనసు చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉంటాం. జ్ఞాని బుద్ధి చెప్పినట్టు నడుస్తూ ఉంటాడు. అంటే ఏమైంది? మనసు యొక్క ప్రభావం తగ్గిపోయింది. అది జ్ఞానికి అజ్ఞానికి తేడా. ఓకే, ఈ విధంగా చేసుకుంటేవాడు. ఇది అయిన తర్వాత ధైర్య సాహసాలతో ఉన్నటువంటి బుద్ధితో మాత్రమే మనసుని అధీనంలోకి తెచ్చుకోవడం వీలవుతుంది. అప్పుడే పరమాత్మ యొక్క అనుభూతి నీకు దొరుకుతుందనే విధంగా చెప్పాడు. అయిన తర్వాత ఇప్పుడు మనసును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమైనటువంటి విషయాలు అంటే పరమాత్మకు సంబంధించిన ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మళ్ళీ మనసు మన దొడ్డుకి వెళ్ళిపోతుంది. ఏ విధంగా? దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడు? సపోజ్ మనకు రోగం వచ్చింది, డాక్టర్ గారు మందు ఇచ్చాడు. మందు ఇచ్చిన తర్వాత ఒరే కొన్నాళ్ళ పాటు నువ్వు చికెన్ తినకురా, కోడిగుడ్లు తాగద్దు, తర్వాత మామూలు సాత్విక ఆహారం తిను, ఉల్లి ఎల్లుల్లి తినద్దని చెప్పాడు గురువుగారు అనుకో, డాక్టర్ గారు. నువ్వు అది మాత్రం మానలేని గురువుగారు, నీ మందు వేసుకుంటూ ఉంటా కానీ అవి చేస్తాను అన్నావు అనుకో, అప్పుడు డాక్టర్ గారు మందు ఏమవుతుంది? వృధా, నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత కూడా నీవు పరమాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు రా, ఆడేదో లేక పిచ్చోడు చెప్తూ ఉంటాడు అక్కడి నుంచి వచ్చి అని ఎవడన్నా చెప్పగానే నువ్వు అటేపుకి వెళ్ళావనుకో, పాయ్ ఈ ఉన్న చేసిన ప్రయత్నం అంతా పోతుంది. అందుకని అటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో వినద్దు. నువ్వు రోగి ఏ విధంగా పథ్యం చేస్తూ ఔషధాన్ని తీసుకుంటాడో అట్లా నీవు యోగం చేస్తూ బయట విషయాలను పట్టించుకోకు. ఇదే నీకు పథ్యం. అర్థమైందా? సో ఈ విధంగా ఉంటే కానీ అప్పుడు మనస్సుని ఆత్మయందు నిలిపి ఇక ఇతరమైనటువంటి ఆలోచించకూడదని చెప్పినటువంటి విషయం మన పట్ల రుజువు అవుతుంది. ఆ విధంగా మనము పరమాత్మను పొందే అవకాశం వస్తుందని చెప్తున్నాడు. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. తర్వాత ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.